మన యొక్క కడుపు మంట అంటే మన గుండె కోత ఏదైతే ఉందో అది వినబడాలి, అది ప్రయత్నం. తెలుగు మీడియా ఎందుకు దీన్ని ఒక పెద్ద న్యూస్ లాగా ఎందుకు చూడట్లేదు? ఎక్కడో పక్కన ఉన్న బంగ్లాదేశ్లో జరిగిపోయింది కదా, మాకు ఎందుకులే అనేసి ఎందుకు విడిచిపెట్టేస్తుంది? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేమంటారు? రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్. మీడియాకి చాలా విషయాలు పట్టట్లేదు వాళ్ళకి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే పక్క దేశంలో జరిగేవి తక్కువ. తెలుగు మీడియా అయినా సరే, ముఖ్యంగా లోకల్ న్యూస్ ఏదైతే ఉందో అదే ఎక్కువ మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి, దాని మీద ఎక్కువ దృష్టి వెళ్తుండే. అంచేత మనకి ఏదో విజయోత్సవాలు లేకపోతే ఇంకేవో సంబరాలు వగేరా ఇలాంటివన్నీ మన దృష్టిని పక్కే మళ్ళిస్తుంటాయి పరిస్థితులు అవి. బట్ మీడియా మస్ట్ అండర్స్టాండ్, ప్రపంచంలో ఇవాళ హిందువుల కోత అనేది ఏదైతే ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతుందో అది భారతదేశానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదానికి ఒక సంకేతం. మీడియా అన్ని భాషల మీడియా అర్థం చేసుకోవాలి ఈ విషయం. ధన్యవాదాలు.